సాధ్యమా అనే విజ్ఞానపు మాటలు తెలియచేయటానికి దైవజనులు అనిల్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు. మరి మీరంతా ఏకాగ్రహత వహించి విజ్ఞానపు మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. ఇక ఆలస్యం చేయకుండా మరి ముఖ్య వర్తమానానికి ముందు ప్రార్థించవలసిందిగా దైవజనులు మరి జాకోబు గారు ప్రార్థించవలసిందిగా జక్రీ గారు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన మా తండ్రి, ఇంతవరకు నా ప్రభువా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి క్షేమాభివృద్ధిలో నడిపిస్తూ ఈ దినం కొరకై మమ్మల్ని సిద్ధపరిచి నాయన, ఈ విధంగా ఈ మహావిజ్ఞాన సభలో ఈ మాటలు వినుటకు మమ్మల్ని అందరినీ నడిపించావు. అందుని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, చక్కని మాటలు ప్రభువా దైవదాసులు వినిపించి ఉన్నారు. లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను ప్రభువా ఒకరినొకరు ఆయన పంచుకోవడానికి అవకాశం కల్పించండి. నీ ప్రేమ లేకుండా ప్రభు ఈ లోకంలో మానవుడు ఎవరు జీవించలేరు, బ్రతకలేరు అన్న సత్యాన్ని గుర్తించితే ప్రతి మానవుడు మీ రాజ్య నివాసిగా ఉంటాడు అన్న సంగతి మర్చిపోకుండా ఉండడానికి సహాయం చేయండి. వందనాలు నాయన. మంచి మాటలు ప్రభా ఈ లోకంలో మాకున్న ఐశ్వర్యాన్ని బట్టో, బలాన్ని బట్టో, అందసందాలను బట్టో ప్రభు విర్రవీగి వారు లేకపోలేదు, కానీ వారంతా నాశన పాత్రలు అయిపోతారని ప్రభా కూడా మీరు లేఖనాల్లోనే తెలియపరిచారు. కాబట్టి అటువంటి వారి జాబితాలో ఇక్కడ కూడి ఉన్న పిల్లల్లో ఎవరు ఉండకుండా నీ ప్రేమకు బద్దులై జీవించే భాగ్యాన్ని దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ఇప్పుడు ప్రభా పగతో సాధించలేనిది ప్రేమతో సాధించగలుగుతాం అనేటువంటి సత్యం ఆయన మాటలను ప్రభు వినిపించడానికి మా మధ్యలో సహోదరులు అనిల్ కుమార్ గారు నాయన మంచి మాటలు వినిపించబోచుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీ కుమారుని పైన ఉంచి ఆ లేఖనాల్లో ఉన్న సత్యాల్ని ఆయన వినే పిల్లలందరికీ అర్థమవులాగున మీరు సహాయం చేయమని, ఆ మాటలు విని మా హృదయాలని, మా జీవితాలని మీపైన ఆనుకొని జీవించడానికి మేమే జాగ్రత్త పడటానికి కూడా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము నా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిదండి. ప్రార్థించిన దైవజనులకి సభ తరపున వందనములు తెలియజేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మరి ముఖ్య వర్తమానాన్ని అందించవలసిందిగా ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. క్రీస్తునందు విచ్చేసిన ప్రియులైన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఆ మైక్ పెట్టేసి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ తాడికొండ ప్రాంతంలో తొలిదినపు సభలోకి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టారు. దేవా, అమూల్యమైన సంగతులు వినడానికి మీ బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానమునిచ్చి మంచి సంగతులు బిడ్డల హృదయాల్లోకి చొప్పించే భాగ్యము నిమ్మని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన దేవుని ప్రియులైన వారందరికీ
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి వాస్తవానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయం ప్రియులు, పెద్దలు, జాన్సన్ అమ్మ గారి కుటుంబ సభ్యులు వారిచ్చినటువంటి ఈ చక్కని ఆశ్రయంతో మేము మీ మధ్యకు రావటం జరిగింది. ఇక మీరు ఆలోచిస్తే ఈ సభ ఇక్కడ జరగటం ఎప్పుడూ కూడా చాలా సందర్భాల్లో ఎక్కువగా మేము అనేక ప్రాంతాల్లో మీటింగ్స్ నిర్వహిస్తూ ఉంటాం. కానీ ఈ సభ దేవుని చిత్త ప్రకారం మీ మధ్య జరగటం చాలా సంతోషం. అయితే ప్రియులారా, దేవుని వాక్యం అంటే చాలామంది నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఎందుకు అని అంటే, ఒక రాజకీయ సభ లేకపోతే మరొక సభ విస్తరించి మాట్లాడటం, ఎక్కువ శబ్దాలు చేయటం, పక్కవారికి ఇబ్బంది కలిగించటం, ఇవన్నీ కూడా మనం సాటి మనుషులను ఇబ్బంది పరుస్తున్నాం. ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది పరుస్తున్నాం. అందుకనే నిజంగా బైబిల్ జ్ఞానం అనేది చాలా గొప్పది. ఎంత గొప్పది అని అంటే, ఒక మనిషిని ఉద్ధరిస్తుంది, ఒక మనిషికి నిత్యలోకపు ఆనవాళ్లను చూపిస్తుంది, మనిషిని మహోన్నతుడిగా మారుస్తుంది. చాలా గొప్పదండి బైబిల్. ఇప్పటికీ ఇది ప్రపంచంలోకి ప్రవేశించి కాలపరంగా ఆలోచిస్తే ఈ పుస్తకం దీన్ని రాసిన కాలం 1600 సంవత్సరాల కాలం పట్టిందండి రాయటానికి. రాసిన వాళ్ళు 40 మంది రాశారు. రాయడానికి పట్టిన కాలం 1600 సంవత్సరాలు, రాసిన వారు మాత్రం 40 మంది. ఏ పుస్తకమైనా ఈ ప్రపంచంలో 1600 సంవత్సరాల కాలం పాటు రాయడానికి పట్టిందా? లేదు. మరి 40 మంది రాశారా ఏ పుస్తకాన్నైనా అంటే లేదు. ఈ 40 మంది భక్తులు కూడా వేరువేరు కాలాలకు చెందినవారు. ఒకే చోట 40 మంది కూర్చొని, నువ్వు ఆదికాండం రాయి, నేను నిర్గమకాండాన్ని రాస్తాను, నువ్వు లేవియాకాండాన్ని రాయి అని రాసిన వాళ్ళు కాదు. వేరువేరు కాలాలకు సంబంధించిన వారు, వేరువేరు వృత్తులకు సంబంధించిన వారు రాసింది అంతా కూడా 66 పుస్తకాలుగా మన మధ్య బైబిల్ గ్రంథంగా మన మధ్య ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలి. ఈ మధ్యకాలంలోనండి బైబిల్ మీద చాలామంది ద్వేషం చూపిస్తూ ఉన్నారు. బైబిల్ మీద ఎంత ద్వేషం చూపిస్తున్నారని అంటే, ఇది భారతదేశంలో ప్రకటించడానికి వీలు లేదు, దీంట్లో బూతులున్నాయి, ఈ బూతుల్ని మాకు చెబుతారా, మా పిల్లలను చెడగొడతారా? ఇదేనా సాంప్రదాయం, ఇదేనా సంస్కారం? భారతదేశం చాలా గొప్పది, అందులోకి విదేశీయులకు సంబంధించిన ఈ బైబిల్ తీసుకొచ్చి సంస్కారహీనులుగా మారుస్తారా అని చాలామంది అంటున్నారు. ఆ రోగం మన ప్రాంతాలకు రాకపోవటం చాలా సంతోషించదగ్గ విషయం. ఆ రోగం ఇంకా రాలా, వస్తుందేమోనన్న భయంతో ముందుగానే మన ప్రజలను హెచ్చరించుకోవడానికి, మన ప్రజలకు ముందుగానే ఆ విషయాలన్నీ తెలియజేయడానికి ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఏమో ఆ జబ్బు వస్తే, అలాంటి పరిస్థితులు వస్తే మీరెక్కడ విశ్వాసానికి భంగం కలుగుతుందేమోనన్న ఉద్దేశంతో దేవుడు మీకే అవకాశం ఇచ్చాడేమో అనిపిస్తుంది. నేను చివరి వరకు కూడా ఏమన్నానంటే, ఒకవేళ అవకాశం మనకు లేకపోతే అక్కడే పెట్టేయండి, స్కూల్ దగ్గరే పెట్టేసేయండి అన్నాను. కానీ దేవుని ఆలోచన ఒక రకంగా ఉన్నప్పుడు మనం ఎవరం దాన్ని మార్చలేం.
ఇక ప్రియులైన దేవుని పిల్లారా, ఈ నల్లట్ట పుస్తకం మాకొద్దు మాకొద్దు అంటున్నారు చాలామంది. ఏంటంటే ఇది నల్లట్ట. ఈ నల్ల గేదెలో పాలు మాకొద్దు అంటారు ఎవరైనా? నల్ల గేదె పాలు కావాలి, నల్ల గేదె పెరుగు కావాలి, నల్ల గేదె నెయ్యి కావాలి. నల్ల గేదెలో తెల్ల పాలు వద్దా? అవి కావాలి. నల్లట్టేశారు కానీ తెల్లని పాలు ఉన్నాయి లోపల. జీవాహారం అనే వాక్యం అనే పాలు, నిర్మలమైన వాక్యం అనే పాలు. ఎందుకు తెలుపేయకూడదు? ఎందుకు నలుపేశారు? మానవ జీవితం అలాగే ఉంది. దాన్ని పరిశుద్ధపరచాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథం కావాలి. అందుకనే ఈరోజు వినబోయే సంగతులు మీరు ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. కొద్దిసేపే చెప్పానుగా, దేవుని జ్ఞానం అంటే అసలు మేధావులకు దక్కలేదండి. ఇది మేధావులకు దక్కలేదు. అరులు జాచారు, అమ్మో బైబిల్ చదువుకుందాం బైబిల్ చదువుకుందాం అని. ఎవ్వరికి దక్కని అదృష్టం మనం ఆలోచించకపోయినా మన చేతుల్లోకి వచ్చి 66 పుస్తకాలుగా వెలసిందుతుంది మన మధ్య. ఇంకా ఆలోచిద్దాం. పగతో సాధ్యము కానిది ప్రేమతో సాధ్యమా? అవునండి. బైబిల్ అంటే ఏమనుకున్నారు? ఒక్కొక్క సబ్జెక్టు, చాలా సబ్జెక్ట్ ఉంది. తరతరాలు చదివినా, తరతరాలు బోధించినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది తప్ప అయిపోదు సరుకు. అంత గొప్ప సబ్జెక్ట్ ఉంది. అసలు ఈ బైబిల్ని ఇప్పటికీ ఎన్ని వందల సంవత్సరాల నుంచి బోధిస్తున్నారో తెలుసా? ఏమండి? మొదటి శతాబ్దం మొదలుకొని ఈ రోజు వరకు, అంటే 2000 సంవత్సరాలకు పైగా. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన కూడా కౌంట్ చేసుకుంటే అవి ఒక 3000 సంవత్సరాలు, ఇవి ఒక 2000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలుగా బోధిస్తున్నారు ఒక్క బుక్నే, ఈ పుస్తకాన్ని. వేల మంది, కోట్ల మంది, లక్షల మంది బోధకులు బోధిస్తున్నారు. ఈ బైబిల్ని ఆధారంగా చేసుకొని ఎన్నో పుస్తకాలు రచింపబడ్డాయి, ప్రపంచ గ్రంథాలయాలు నిండిపోయాయి. కానీ ఎప్పటికీ నిత్య నూతనంగా ప్రజల మధ్యకి ప్రయాణించి చేసేదే బైబిల్ అండి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఈ పుస్తకానికి ఉన్నంత మంది బోధకులు ఏ పుస్తకానికైనా ఉన్నారా? అందుకనే అది ప్రేమ పుస్తకం. అది ఒక మనిషిని పరిశుద్ధపరిచే పరిశుద్ధ గ్రంథం కనుక ప్రతి మానవాళి హృదయంలోకి చొప్పించుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకనే ఆలోచిద్దాం. పగ. ఏమండి, జనరల్గా మనం సంఘజీవులం. మనం అంతా కూడా ఒకరినొకరు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆహారపు అలవాట్లు అయినా కూడా మనం అంతా కలిసే ఉంటున్నాం. సంఘజీవులం మనం. ఎంతమంది సంఘజీవులుగా ఎంత దగ్గరగా బ్రతికినా ఒకానొక సందర్భంలో మాత్రం పగ అనేది మానవాళి జీవితంలో భాగం అయిపోయింది. పగ. మనం వేరు మతాలకు సంబంధించిన వాళ్ళం కావచ్చు, వేరు కులాలు కావచ్చు, వేరు సాంప్రదాయాలు కావచ్చు, వేరు ఆహారపు అలవాట్లు కావచ్చు, మొత్తానికి పగ అనేది అందరిలో ఉంటుంది. అందరిలో ఉంటుంది. ఏంటి పగ అంటే, ఎదుటివారికి దక్కిన గౌరవం, మర్యాద, ఎదుటివారికి దక్కుతున్న ఆదరాభిమానాలు, గౌరవం మనకు దక్కలేదనుకోండి, ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటామండి. ఏం పెట్టుకుంటాం? ద్వేషం పెట్టుకుంటాం. అంతెందుకండి, అసలుకి ఈ ద్వేషం, ఈ పగ అనేది మన జీవితంలో భాగమయ్యి మనతో పాటు ప్రయాణం చేస్తుంది. ఎలాగో చెప్పమంటారా? చిన్నప్పుడు టీచర్ గారు మార్క్స్ వేస్తారు, ఒక పేపర్ దిద్దుతారు. ఒకడికి ఎక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి, ఒకడికి తక్కువ వచ్చినాయి అనుకోండి, అప్పుడు టీచర్ గారి దగ్గరికి వెళ్తాడు. వాడికి ఎందుకు ఎక్కువ వచ్చినాయి? నేను రాశాను కదా, ఆయనకి ఎందుకు ఎక్కువ వచ్చినాయి అని మళ్ళీ ఆ పేపర్ని ఇస్తుంది అనమాట. చూసారా? పసితనం నుంచి ఎదుటి వాళ్ళకి ఏదైనా ఒక గొప్పతనం, గౌరవం దక్కితే, ఎదుటివారికి ఇతరులు ఎదుటివారి మీద ఎక్కువ ప్రేమ చూపించిన ఆటోమేటిక్గా మనలో ద్వేషం ఉంటుందండి. అంతెందుకండి,
చిన్న కోడల్ని అత్త బాగా చూసింది అనుకోండి, అది బయటికి చెప్పరు, లోపల మనసులో ఉంటుంది. అది అలా 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 మనతో పాటు వయసుతో పాటు పెరుక్కుంటూ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది మానవ నైజం. ఆ చిన్న చూపు అనేది, నన్ను చిన్న చూపు చూస్తుంది, నన్ను ఎక్కువ గౌరవించట్లేదు, నా మీద ఎక్కువ ప్రేమ చూపించట్లేదు. ఇదంతా కూడా మానవ వయసుతో పాటు మానవ మనస్తత్వంతో పాటు ఇమిడిపోయింది పగ. కనుక ఇది ఎక్కడుంటుందయ్యా బాబు అని అంటే, చూడండి దాని స్థానం చెప్పాడు చూడండి. అది ఎక్కడుంటుంది అంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూడండి. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ కలహమును రేపును. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదివారు. పగ కలహాన్ని రేపుతుంది. కలహం కలహం అంటే ఆల్రెడీ వాడు లోపల పెట్టుకున్నాడు, లోపల ఉంది వాడికి. అది ఏం చేస్తుందంటే నలుగురి మధ్య కలహాన్ని లేపుతుంది. ఏంటి, పలానోడి పెళ్ళికి పిలిస్తే వెళ్తున్నావంట, నువ్వు వాడి పెళ్ళికి వెళ్ళావంటే నాతో నీ రక్త సంబంధం తెంచుకోవాల్సిందే. చూసారా, వాడెవడకో పగుంటే ఆ పగని ఎవరి మీదకి రుద్దుతున్నాడు. ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావంటే ఇక మాతో నీకు సంబంధం కట్ అయినట్టే. పగ ఏం చేస్తుంది, కలహాన్ని రేపుతుంది. ఎక్కడుందయ్యా పగ అంటే 18వ వచనాన్ని చదవండి. అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు. ఎక్కడుందరా బాబు ఈ పగ అంటే అంతరంగాన ఉంది, అంతరంగంలో ఉంది. ఇది ఎవ్వరికీ కనిపించదు. బయటికి బాగానే ఉంటాం, మంచిగా మాట్లాడుతూనే ఉంటాం, కానీ లోపల పగ ఉంటుంది. థ్యాంక్ యూ బ్రదర్, హౌ ఆర్ యూ, ఫైన్, ఇలాంటివన్నీ చెప్పుకుంటానే ఉంటాం. లోపల ఒకటి ఉంటుంది, అది ఎవ్వరికి తెలియదు, ఈ సమాజానికి తెలియదు. అంతరంగమున పగ, అంతరంగాన్ని ఉందా? ఎక్కడది? దాని స్థానం ఏంటంటే అంతరంగము అంటున్నాడు. మరి అంతరంగాన్ని పగ ఉంచుకొని ఇంత బాగా ఎలా యాక్ట్ చేయగలుగుతున్నాడు? చేస్తాడు. మాయ మనిషి, మాయ. ఎలాగో చెప్పమంటారా? ఒక పామును చూస్తే కాటేస్తుందేమోనని భయపడి పక్కకి వెళ్ళిపోతామండి. ఒక తేలును చూస్తే కుడుతుందేమోనని జాగ్రత్త పడతామండి. ఒక కుక్కను చూస్తే కరుస్తుందేమోనని భయపడతామండి. పాము, తేలు, కుక్క ఇవన్నీ హాని చేస్తాయి, కరుస్తాయి, కొడతాయి, కాటేస్తాయి అని భయపడి పక్కకి వెళ్తాం, జాగ్రత్త పడతాం. కానీ మనిషి కాటు వేసే పాముగానో, కరిచే కుక్కగానో, కుట్టే తేలుగానో కనపడ్డావు, మంచిగా మాట్లాడుతూ ఉంటాడు, చాలా బాగుంటాడు, నీతులు వల్లిస్తూ ఉంటాడు. బట్ ఈ లక్షణాలన్నీ అతనిలోనే ఉంటాయి. కాటు వేసే పాముగా, కరిచే కుక్కగా, కుట్టే తేలుగా ఈ లక్షణాలన్నీ మనిషికే ఉంటాయి. పాముకు తలలో విషం ఉంటుంది, తేలుకు తోకలో విషం ఉంటుంది. చెడ్డ మనిషికి నిలువెల్లా విషం. అంటే నిలువెల్లా విషం కలిగిన మనిషితో మనం సహవాసం చేస్తున్నాం, మనం సహగమనం చేస్తున్నాం. అందుకనే దాని గురించి ఏమన్నాడు చూడండి ఒకసారి. ఎలా చేస్తాడట? ఇదే సామెతల గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 24వ వచనం. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు. పగవాడు పెదవులతో మాయ చేస్తాడట, అంతరంగాన కపటం దాచుకుంటాడట, కపటాన్ని దాచుకుంటాడు. పైకేమో పెదాలతో అబ్బా రాజాది రాజా, అసలు నీదంతా రాయల్ ఫ్యామిలీ అండి, మీదంతా నీ పుట్టక రాజ పుట్టకండి అంటాడు. అసలు ఎంత గొప్పవాళ్ళు తెలుసా మీరు అంటాడు. లోపలేమో కపటం దాచుకుంటాడు,
పెదాలతో మాయ చేస్తున్నాడు, పగ లోపల ఉంచుకున్నాడు. ఏమండి, ఇవన్నీ చాలా సున్నితమైన విషయాలండి. ఇవన్నీ చెబుతుంటే కొంతమందికి బగబగ 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 మండుకుంటా ఉంటుందంటే అది మన క్యారెక్టర్ కదా. మన క్యారెక్టర్ గురించి మనం చెప్తే మంట పుట్టదో, పుడుతుంది. కానీ ఏంటంటే అండి, మనం వాక్యం వినేటప్పుడు మన తండ్రి మన పాషాణ హృదయాన్ని బద్దలు చేసే సమయం ఇది. కనుక నాయన, నేను ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా నీ మాట వింటున్నానయ్యా, నీ మాటే నాకు ఔషధం అని కూర్చోవాలి. అప్పుడు ఈ వాక్యం అర్థమవుతుంది. ఇక నాకు ఎవరితో పని లేదయ్యా, నీ మాటే నన్ను మార్చాలి అని కూర్చున్నావా, బాగుంటుంది. ఏమండి, మాయ చేస్తాడట. పగవాడు పెదవులతో మాయ చేసి అంతరంగాన కపటము దాచుకొనును. తర్వాత 27వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. ఇక్కడ మేలును కోరి స్నేహితుడు గాయం చేస్తాడట, పగవాడైతే లెక్కలేనన్ని ముద్దులు పెట్టేస్తాడంటాడు. మేలును కోరి స్నేహితుడు గాయం చేస్తాడు అంటే స్నేహితుడు ఏం చేస్తాడంటే మన మేలు కోరతాడండి. మేలు కోరి ఏం చేస్తాడు, గాయం చేస్తాడు. అతడు అనే మాట గాయంగానే ఉంటుంది. ఏంట్రా నీ చెడు తిరుగుళ్ళు ఏమన్నా బాగున్నాయా, అట్లా చేయొచ్చురా అని అంటాడు. వాడి మాటలు మనకు ఎక్కవు. పగవాడైతే అబ్బా బావా ఎంత బాగున్నావు బావా, అసలు నీ వర్చస్సు సూపర్ బావా. చూసారా, మేలును కోరి స్నేహితుడైతే మనం చేసే తప్పును ఖండిస్తాడు. వాడు ఖండించినప్పుడు గాయం చేసినట్టుగా ఉంటుంది. పగోడైతే ఏం చేస్తాడు తెలుసా, లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. మనకు ముద్దు ఇష్టం, గద్దింపు ఇష్టం కాదు, ముద్దులు ఇష్టం. కనుక వాడి ఆలోచనలోనే మనం ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఆలోచిద్దాం. అంతరంగాన కపటం ఉంది, అంతరంగాన పగ ఉంది. దేవుడు ఎలాంటివాడో తెలుసా? దేవుడు ఒకనాడు ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను, కంటికి కన్నే సమాధానం. కన్ను పొడిచాడా నువ్వు కూడా వాడి కన్ను పొడవాలి, కాలు నరికాడా నువ్వు కూడా కాలు నరకాలి. కంటికి కన్ను పంటికి పన్ను అనే సూత్రం ఒకటి ఉంది. కానీ దేవుడు మానవ హృదయాల్లోకి తొంగి చూసి, నాయనా మీరు పగలతో ఈ మానవ సమాజం హరించుకుపోతుంటే నేను చూడలేను, కన్న తండ్రిగా నా మనసు సహించలేదు అని ఎన్నెన్ని ధర్మాన్ని ప్రజలకు చెప్పాడో మీరు ఒక్కసారి చూడండి. ఏమనుకుంటున్నారంటే బైబిల్ అంటే బూతు పుస్తకం అని మాట్లాడుకుంటున్నారు. ఎవర్రా ఈ మధ్య కాలంలో పుట్టిన మీరు దాంట్లో బూతులు చూస్తున్నారా? ఈనాడు పత్రిక, సాక్షి పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక ఉదయాన్నే వచ్చేస్తాయి. జరిగిన హత్య, జరిగిన మోసం, జరిగిన అత్యాచారాలు కళ్ళ కట్టినట్లుగా ఏ ఊరికి సంబంధించిన వాడు, ఎందుకు చేశాడు, ఇదంతా చక్కగా వివరంగా రాస్తాడు. ఈ మాటలు చూసి పలానా పత్రిక అంతా హత్యల గురించి, అక్రమ సంబంధాల గురించి, మోసాల గురించి రాస్తుంది, ఆ పత్రిక మీరు చదవద్దని ఎవడన్నా అంటాడా? అందులో బూతులున్నాయి, అందులో అత్యాచారాలు ఉన్నాయి, అందులో ఎలా చేయాలో ఎలా చేశాడో రాస్తున్నారు, ఎలా ప్లాన్ వేసిందో రాస్తున్నారు. ఈ పత్రికలు చదవటం ఆపండి అని ఎవరని చెప్తారా? బైబిల్ కూడా 1000 సంవత్సరాల నాటి పుస్తకం అండి. గత కాలంలో సంభవించినవన్నీ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. నువ్వు వాటిని చూసి బుద్ధి తెచ్చుకోవాలని రాయబడ్డాయి. వాటిని చూపించి బూతులు ఉన్నాయని చెప్తున్నారేంటి? ఇది ఎంతమందిని మార్చింది, సమాజాన్ని ఎంతమందిని మార్చింది చెప్పండి. కరడుగట్టిన పాషాణ హృదయాలను కూడా మార్చి దేవుడి దగ్గర కూర్చోబెట్టింది బైబిల్. అందుకనే ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారి చూడండి, ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 4వ వచనం. పారిపోయి బ్రతుకగల నరహంతకుడు, నరహంతకుడు మరో మనిషిని చంపినవాడు పారిపోయి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు.
పారిపోయి. ఏం నరహంతకుడు పారిపోయి బ్రతకమంటున్నాడా? అవును. హత్యకు ప్రతి హత్య సమాధానం కాదు, కంటికి కన్ను సమాధానం కాదు. పారిపోయి బ్రతకాలి. నా పిల్లలో తప్పు చేశాడు, తెలుసో తెలియకో తప్పు చేశాడు. తప్పు చేసిన వాడిని ఆ రోజే శిక్షిస్తే, ఆ రోజే మరణదండన ఖాయం చేస్తే వాడికి బాగుపడే అవకాశం ఉందంటారా? లేదు. చూడండి, చదువమ్మా. పారిపోయి బ్రతకగల నరహంతకును గూర్చిన పద్ధతి ఏమనగా, ఒకడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబట్టక పొరపాటున వానిని చంపిన ఎడలా. మనసులో పగలేదండి, పొరపాటును చంపాడంటండి. మనసులో పగలేదంటండి, మనసులో పగ. ఏమండి ఆలోచించండి. కొంతమంది ఉంటారు, రా బావా ఇక్కడ దాకా వెళ్ళొద్దాం అని తీసుకెళ్తారు. పండగలప్పుడు, లేకపోతే ఏదైనా కొత్త ఏదైనా ఒక సంబరం జరిగేటప్పుడు, వాళ్ళ ఫంక్షన్లప్పుడు. బాగా ఆలోచించండి ఇవన్నీ. ఫంక్షన్లు ఎప్పుడైనా జరిగినప్పుడు, ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, పండగలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కడో కక్ష ఉంటుంది, ఎప్పుడో కక్ష ఉంటుంది. కొంతమంది మన వాళ్ళు విదేశాల్లో ఉంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి ఫోన్లు చేస్తారు, మన వాళ్ళ మీద కేసులు పెట్టారా, మన వాళ్ళని కొట్టారా అని. వాడు ఎక్కడో విదేశాల్లో పొట్ట చేత పట్టుకుని వెళ్ళినోడికి ఫోన్లు చేసి చెబుతారు. బాగా ఆలోచించండి. ఇక్కడ నువ్వు చేసిన తప్పు చెప్పరు. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి మన వాళ్ళని ఎట్లా కొట్టారయ్యా, అదయ్యా, ఇదయ్యా అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తారు. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు చెప్పరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పండగకు వస్తాం కదా, వాడి సంగతి తెలుస్తాంలే అని వాళ్ళు అంటారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి మనసులో ఏదో పెట్టుకుంటారు. ఏదో ఊరు నుంచి వచ్చాడు కదా, ఇతనికి ఇవన్నీ ఏం తెలియదు కదా, బావ మరిది అనుకుంటూ చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ, రా బావ ఎక్కడ దాకా వెళ్ళొద్దాం, అక్కడ దాకా వెళ్ళొద్దాం అని నమ్మకంగా తీసుకెళ్ళిపోయి పూటుగా మద్యం తాగించేసి వాడు అనుకున్నది నెరవేరుస్తాడు. అంటే పగ ఎప్పటి నుంచో ఉన్నది. చూసారా, అమాయకంగా మందిపిస్తున్న సరికి వెళ్ళిపోతున్నాడు. ఆలోచిస్తున్నారా? పగలేదు. పగున్నవాడు ఏం చేస్తాడంటే హత్య చేసేస్తాడు. ఇప్పుడు చూడండి, వీడు మనసులో పగలేదు, మనసులో పగబట్టక పొరబాటున వానిని చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకును తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయాడు. ఏమో నా పక్కన వస్తాడులే, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలు అమ్ముకొని జీవనోపాధి సంపాదించుకుందామని పొరుగువాడిని పిలిచాడట. రారా ఇద్దరం ఏదో పని చేసుకొని బ్రతుకుదాం అని పక్కవాడిని పిలిచాడట. వెళ్ళారు, అడవికి వెళ్ళారు. ఇద్దరు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనిలో నిమగ్నం అయ్యారు. ఒకడట గొడ్డలు తీసుకొని చెట్టును కొట్టే సమయంలో ఆ గొడ్డలికి ఉన్నటువంటి పిడి ఊడిపోయి ఎదుట కట్టెలు కొడుతున్నటువంటి చెట్లు కొడుతున్నటువంటి వాని గుండెల్లో తగిలింది. లేకపోతే తగలరాని చోట ఎక్కడో తగిలింది, తలకు తగిలింది. మంచి హృదయంతో తీసుకెళ్ళాడు, పొలానికి తీసుకెళ్ళాడు, అడవికి తీసుకెళ్ళాడు. కొడుతున్నారు, ఆ గొడ్డలి పిడి ఊడిపోయి ఎదుటి వాని గుండెల్లో గుచ్చుకుంది, లేకపోతే తలకు తగిలింది, లేకపోతే తగలరాని చోట ఎక్కడో తగిలింది, చనిపోయాడండి. ఏమండి, ఇప్పుడు ఆ మార్గాన్న వస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు? ఒరే వీడు నమ్మకంగా తీసుకెళ్ళాడురా, గొడ్డలతో చంపేశాడురా అనుకుంటారు. వాళ్ళ బంధువులు చూశారు అనుకోండి, వచ్చి ఏం చేస్తారు? వీడు నమ్మకంగా తీసుకొని వచ్చి ఇక్కడ చంపేశాడురా అని చెప్పేసి ఆ కోపం, ఆ ఆవేశాలతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాడిని చంపేస్తారు. వాస్తవానికి ఇతనిలో ఏమన్నా చెడ్డ గుణం ఉందా, పగ ఉందా? లేదు. పొరపాటున గొడ్డలి పిడి ఊడింది, తగిలిపోయింది, చనిపోయాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నాయనా నువ్వు దూరంగా పారిపో. ధర్మశాస్త్రంలో ఆశ్రయపురాలని నేను కొన్ని ప్రాంతాలను నిర్ణయించా. ఆశ్రయపురాలు అంటే నరహంతకుడు పారిపోయి తలదాచుకునే చోటు అనమాట, తలదాచుకునే చోటు. అప్పుడప్పుడు కూడా మన వాళ్ళు ఇక్కడ ఏదైనా పొరపాటు చేశారనుకోండి, వాళ్ళని ఏం చేస్తాం? వెంటనే ఊరు దాటించేస్తాం. ఎందుకు ఊరు దాటిస్తాం అంటే, ఇప్పుడు ఈ కోపాల మీద, ఈ తాపాల మీద,
ఎక్కడ వచ్చి దాడి చేస్తారోనని ఊరు దాటిస్తారు. ఊరు దాటించిన తర్వాత గొడవలన్నీ సర్దు మలిగిన తర్వాత సంవత్సరానికో 6 నెలలకో నెమ్మదిగా ఊరిలో ప్రవేశిస్తారు. అప్పుడు ఆ రోషం, ఆ కోపం మీద ఉన్న వాళ్ళు అప్పుడైతే చంపేసేవాళ్ళే. ఇప్పుడు అన్నీ మర్చిపోయారు కదా, నిమ్మళంగా ఉన్నారు కదా, కాస్త పోలీసుల పర్యవేక్షణలోకి కూడా వెళ్ళింది కదా, నెమ్మదిగా తగ్గిపోతాయని ఆపుతారు. ఈ విధానాన్ని దేవుడు ఎప్పుడో పెట్టాడు. పారిపోయి బ్రతకండి నరహంతకులు ఆశ్రయపురాల్లో అని చెప్పాడండి. మీరు ఆలోచించండి, మనుషులైతే చంపటానికి పగ హృదయంలో పెట్టుకొని చంపటానికి ప్రయత్నిస్తున్నారు. దేవుడేమో వాని ప్రాణాన్ని కాపాడే పద్ధతులు నిర్ణయించాడు, ప్రాణాన్ని కాపాడుతున్నాడు. అంటే దేవుడు అంటే ఏమనుకున్నారు? ఒక మనిషిని తప్పు చేయగానే చంపేస్తే వాడిలో మారు మనసు వచ్చే అవకాశం ఉందండి? ఈరోజు చంపేశాం, తప్పు చేశాడు, చంపేశాం. ఇక వాడు జీవితకాలంలో ఇంక ముందటి రోజుల్లో మారే అవకాశం ఉందండి? లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా? ఒకడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే కదా నాకు సంతోషం. చూసారా? దుష్టుడే వాడిని చంపేస్తే ఇంకేముంది? దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వాడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతకటమే కదా నాకు సంతోషం. దిద్దుకోవాలి, ప్రవర్తన దిద్దుకోవాలి. ప్రవర్తన మార్చుకోనప్పుడు దిద్దుకోవాలండి. దిద్దుకోవటం అంటే ఎట్లా? పిల్లలకి పలకిచ్చి పంపిస్తారు, టీచర్ గారు ఆ అని రాస్తుంది. వాడు ఉదయం మొదలుకొని సాయంత్రకాలం వరకు ఆ రాసిన దాని మీద రాసి ఎంత చేస్తాడు? పలకంత చేస్తాడు ఆ లెటర్ని, ఆ అనే లెటర్ని. అంటే ఏం చేశాడు? దిద్దుకుంటున్నాడు. మరి మనం కూడా ఏం చేయాలి? క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? అందుకని దేవుడు అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుకోవటం, ప్రవర్తనను దిద్దుకోవటం నీకు అసహ్యం కదా. ఒక పిల్లవాడు ఆ అక్షరం నేర్చుకోవడానికి అంత కష్టపడుతుంటే నువ్వు బైబిల్ నేర్చుకోవడానికి ఇంకెంత కష్టపడాలి? ఏమన్నాడు? నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయి, నిన్ను కుడి చెంప మీద కొట్టు, అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. నీ శత్రువు నీ అంగీ కావాలంటే ఇచ్చేసేయి, లేనివాడు నిన్ను మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు. ఏంటండి ఈ మాటలో? యేసుక్రీస్తు వారి మాటలండి. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అన్నం పెట్టు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, నిన్ను మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు, వానితో కూడా వెళ్ళు అని చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. మరి దిద్దుకున్నారా? ఇంటికి వచ్చి దిద్దుకున్నారా? బైబిల్ విన్నారు, చర్చిలో బైబిల్ విన్నారు, ఇంటికి వచ్చారు, మరి దిద్దుకుంటున్నారా? ఆ మాటలు దిద్దుకుంటున్నారా? మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, దిద్దుకున్నారా ఎప్పుడన్నా? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, నీ శత్రువు ఆకలికొని ఉంటే అన్నం పెట్టండి, దిద్దుకున్నారా? పిల్లాడు దిద్దకపోతే అక్షరాలు రావు. మీరు వాక్యాన్ని దిద్దుకోకపోతే బ్రతుకు మారదు. దేవుడు కోరుకుంటుంది అదే. మనం తప్పు చేసిన రోజే చంపేస్తే ఏమైపోయేవాళ్ళం మనం? ఈరోజు ఇక్కడ కూర్చునేవాళ్ళం మనం అంతా? ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం వినేవాళ్ళం కాదు. తప్పు చేసిన రోజు చంపకుండా దేవుడు మారే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న వారే ఇక్కడ కూర్చున్న వారంతా. అందుకనే దేవుడు ప్రేమామయుడండి. దేవుడు ప్రేమామయుడు. ఇంకా చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. ఇక ఈ పగ అనేది ఎక్కువగా ఎవరి మధ్య వస్తుందంటే అన్నదమ్ముల మధ్య వస్తుంది, అక్క చెల్లెండ్ర మధ్య వస్తుంది. ఫస్ట్ మామూలుగా ఉంటారు. ఏమండి, తొలిలోనే ఒక హత్య జరిగిందండి. ప్రారంభంలోనే ఒక హత్య జరిగింది. ఎందుకు హత్య జరిగిందో చూడండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. అన్నదమ్ములు ఇద్దరండి, కయీను హేబెలు. కయీను పెద్దవాడు, హేబెలు చిన్నవాడు. వాళ్ళిద్దరూ అర్పణ అర్పించారు దేవుడికి. దేవుడు అడగలేదు అర్పణ, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ చొప్పున అర్పణ తీసుకెళ్ళారు. ఒక ఆయనేమో, కయీనేమో
పొలం పంటలో కొంత తీసుకెళ్ళాడు. హేబెలేమో తన మందలో క్రొవ్విన వాటిని కొన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అర్పణ అయిపోయింది. అర్పణ రిజల్ట్ బయటకు వచ్చింది. ఏం అర్పణ? హేబెలు శ్రేష్టమైన బలి అర్పించాడయ్యా, నాకు బాగుందయ్యా, మంచి అర్పణ అర్పించాడయ్యా అన్నాడు దేవుడు. అప్పుడు కయ్యను కోపం వచ్చేసింది. అదేంటి, నా అర్పణ ఎందుకు తీసుకోవు నువ్వు? చూసారా దేవుడితో, నా అర్పణ ఎందుకు తీసుకోవు నువ్వు, నేనేం తక్కువ చేశాను అంటున్నాడు. హేబెలు కూడా అర్పించాడు. మరి హేబెల్ది ఎందుకు నచ్చింది, కయ్యింది ఎందుకు నచ్చలేదు? మనిషి మనసు కావాలండి. ఫస్ట్ నువ్వు ఇచ్చేదానికంటే ఇచ్చే మనసు చాలా గొప్పదై ఉండాలి. హేబెల్ ఏమనుకున్నాడు తెలుసా? నేను నా తండ్రికి ఇవ్వబోతున్నాను, శ్రేష్టమైంది ఇవ్వాలి, పరలోకమందున్న తండ్రికి ఇవ్వబోతున్నాను. ఈ గొర్రెలన్నీ నాకు ఆయన ఇచ్చినయే, ఆయన నాకు ఇచ్చినప్పుడు ఆయనకి నేను ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలని తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. తొలిచూలును పుట్టినవి. తొలిచూలి సంతానం బాగా బలంగా ఉంటుందండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో పుట్టారు కదా. పెళ్ళైనప్పుడు ఒకరి మీద ఒకరికి మంచి ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆ టైంలో పుట్టిన వాళ్ళు చాలా బలంగా ఉంటారు. యవన కాలమందు పుట్టారు. చూసారా, తొలిచూలను పుట్టిన వాటిల్లో కూడా క్రొవ్విన వాటిని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు. హేబెలు మనసు నచ్చింది, లక్ష్య పెట్టాడు అర్పణ. ఇప్పుడు కయ్యను కోపం వచ్చింది. ఎందుకు? దేవుని ప్రేమ నా తమ్ముడి మీదకు పోయింది, నా మీదకి రాలా అని కోపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. ఏంట్రా కోపడుతున్నావు, చేతగానోడా? చూసారా, చేతగానోడురా నువ్వు, కోపడుతున్నావేంటి? కోపడుతున్నావు, ఎందుకు కోపం వచ్చింది? మంచి పని చేయరా, సత్క్రియ చేయి, మంచి చేయి, తలెత్తుకుంటావు. మంచి చేయక తలదించుకొని దాన్ని పగగా పెట్టుకొని దాన్ని ద్వేషంగా పెట్టుకొని దాన్ని అసూయగా పెట్టుకునే వాళ్లే కదా ఈ సమాజంలో. మంచి చేయనోడేనండి ద్వేషంతో ఉండేవాడు, మంచి చేయనోడేనండి పగ పెట్టుకునేవాడు. మంచి చేయరా నాయనా అన్నాడు. అనేసరికి అది అలా మనసులో పెట్టుకున్నాడు. రోజు పొలానికి వెళ్తున్నారు, అన్నదమ్ములు ఇద్దరు వెళ్తున్నారు. రోజు అలా చూస్తూ ఉన్నాడు. ఏంటన్నయ్య ఏమైందిరా నీకు, రోజులాగా లేవేంటి, ఏమైందిరా నీకు? ఊరుకోరా, నా మనసు బాగోలేదు. ఏమైంది అన్నయ్య? ఊరుకోరా, నా మనసు బాగోలేదు అంటున్నాడు. అలా కాలం గడిపాడు. ఒకరోజు ఆ పగ, ద్వేషం పూర్తిగా తలకెక్కేసింది. ఒరే, నువ్వేరా కారణం, నా అర్పణ దేవుడు తీసుకోకపోవడానికి కారణం నువ్వేరా, నువ్వనేవాడు భూమి మీద ఉండకూడదని అతని మీద పడి చంపేశాడండి. పగ లోపల ఉంచుకున్నాడు. ప్రేమ లేదండి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య ఇవన్నీ ఉంటాయండి. ఎంత ఘోరం అంటే అంత ఘోరం అండి. ఇవి ఎక్కువగా ఫస్ట్ వేళ నుంచి స్టార్ట్ అవుతాయి, ఆ తర్వాత బయట సమాజంలో స్టార్ట్ అవుతాయి పగలో. ఎట్లా? అన్నదమ్ములు ఇద్దరు ఇళ్ళు మారుతున్నారు, పాత ఇళ్లలో నుంచి కొత్త ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. ఒకడు సామాన్ వేసేస్తున్నాడు, లారీల్లో సామాన్ వేసేస్తున్నాడు. ఒక మరచెంబు, ఇత్తడి చెంబు అన్నయ్య దాంట్లో వేయబోయి తమ్ముడు దాంట్లో వేసేసాడు. చెంబు పనోడు అన్నయ్య లారీలో వేయబోయి తమ్ముడు దాంట్లో వేసేసాడు. వేసేసరికి వీడొచ్చి అన్నయ్య అంటాడు, ఏరా మా తమ్ముడు ఏది అక్కడ దాంట్లో వేయమని చెప్పాడా, దాంట్లో ఆ లారీలో వేయమని చెప్పాడా? లేదండి, నాకు తెలియకేసానండి. లేదులే, అట్లాగే చెప్పుంటాడు, ఇంకెన్ని వేసావో అని చెప్పేసి అక్కడికక్కడే ఆ చెంబేసిన వాడిని ఆ చెంబుతోనే తలక మీద పెట్టి కొట్టాడండి పనివాడిని కొట్టేసరికి ఏడద్దరు కొట్టుకున్నారండి. చూసారా, దేనికోసం అండి? చెంబు కోసం. అవునండి. అంటే ఏంటి, మొదటి నుంచి వాళ్ళ మధ్య ఏముంది? చిన్నప్పటి నుంచి అమ్మో మా అమ్మ మా నాన్న సొమ్ము వీడే తిన్నాడు, అమ్మో ఇప్పుడు కూడా ఆ వస్తువు రూపంలో సొమ్ము పెంచుకోవాలని చూస్తున్నాడు. ఈ ఆలోచనలతో చూసారా ఏంటండి? అందుకనేనండి బైబిల్ అనేది మనుషుల మధ్యకి వచ్చి, ఒరే నాయన ఏంట్రా ఈ ఆస్తుపాస్తుల కోసం పగలు, ద్వేషాలు, పదవి కోసం కుట్రలు, మోసాలు, ఏంట్రా మీరు అసలు ఎందుకు బ్రతుకుతున్నారా మీరు అని దేవుడు ఎన్నో మంచి మాటలు చెప్పాడండి. చూడండి, ఒకసారి చూడండి. ఇక
ఇంకేమంటున్నాడు చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. అమ్మో, ఎవరు? యాకోబు పిల్లలు. చివరగా పుట్టాడు యోసేపు. ఎప్పుడు తండ్రి దగ్గర కనిపెట్టుకొని ఉంటున్నాడు. అందుకని ఒక మంచి అంగీ గుట్టించాడంట. మంచి అంగీ, చిన్నోడు కదా, చిన్నోడి మీద ప్రేమ ఉంటుందండి అని. అలాగని పెద్దోడి మీద లేకుండా పోయిద్దని కాదు. పెద్దోడిని కూడా అంతకంటే బాగానే చూసుకొని ఉంటారు తల్లిదండ్రులు. తొలిచూలు పుట్టినవాడు కదా, అందరి చేతుల్లో ఆడుకొని ఉంటాడు. అందరి చేతులు ఆయన్ని ముద్దాడి ఉంటాయి. ఇప్పుడేమో ఇంత అయ్యాడు, ఇంత పెద్ద అయ్యాడు, ఇప్పుడు ఎత్తుకోలేరు కదా. అదే ప్రేమను చిన్నోడి మీద చూపిస్తారు. ఇప్పుడు ఈ పెద్దోడు ఎదిగే సమయానికి చిన్నోడు ప్రేమను పొందుతున్నసరికి వీడు తట్టుకోలేడు. చూసారా? వాస్తవానికి అతనికి కూడా ప్రేమ దక్కిందా లేదా? దక్కింది. ఇప్పుడు యోసేపుకు ప్రేమ దక్కుతుంటే తట్టుకోలేకపోతున్నారండి. తట్టుకోలేకపోతున్నారు. ఇటు చంపేయాలని ప్లాన్ వేసారండి. ఏమండి, వాళ్ళ అన్నల సమాచారం, మా అన్నయ్యలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మందలు తోలుకొని పోయారు, మా నాన్నగారు వాళ్ళ గురించి విచారిస్తున్నాడని ప్రయాణమై చాలా రోజులు ప్రయాణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దూరం నుండే చూశారు యోసేపుని. వస్తున్నాడు రా, చంపి పడేద్దాం ఈరోజు, కలలు గంటున్నాడు. పైగా ఆ కలలో వాడే హీరో, మనమందరం డమ్మీలు, వాడే హీరో కలల్లో, కనుక ఈరోజు చంపేద్దాం అని ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకొని రాగానే ఏం చేశారు? నీళ్లు లేని గుంటలో నెట్టేశారు. ఒడ్డును కూర్చొని భోజనాలు చేస్తున్నారంటండి. చూసారా? నీళ్లు లేని గుంటలో నెట్టేసి ఒడ్డును కూర్చొని భోజనాలు చేస్తున్నారంట. మా తమ్ముడు మా కోసం అంత దూరం నుంచి వచ్చాడే, కనీసం నాన్న ఎట్లా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావురా, ఎట్లా వచ్చావురా, ఇదేం అడగకుండా, కనీసం ఈ ముద్ద దినాన్ని అనకుండా గోతిలో పడేసి భోజనాలు చేస్తున్నారంటండి పైన. వాడి ఏడుపులు, ఏంటన్నయ్యా నేను మీకోసం వస్తే నన్ను ఈ పరిస్థితి చేశారు అని ఏడుపులు వింటూనే భోజనాలు చేస్తున్నారండి వాళ్ళు. ఇక తర్వాత వీడిని చంపితే మన ఖర్చులకు కూడా రావనుకొని ఒక వస్తువును అమ్ముకున్నారండి. ఇష్మాయేలీలకు అమ్ముకున్నారు. ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తీయులకు అమ్ముకున్నారు యోసేపుని అమ్ముకున్నారండి అన్నలో. కానీ ఏ రోజు కూడా అది మనసులో పెట్టుకోలేదండి యోసేపు. పరాయి దేశానికి వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎట్లా ఎదుగుతున్నాడంటే అట్లా ఎదుగుతున్నాడు. దేవుడు తోడు ఉండాలండి. ఈ లోకమంతా పగబెట్టుకొని, ఈ కుటుంబాలన్నీ పగబెట్టుకొని మనల్ని ఏం సాధించగలరు, ఏం చేయగలరు చెప్పండి? దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ప్రధాని తర్వాత ప్రధాని అంత తోడు అయ్యాడండి. ప్రధాని అయిపోయాడు, పెద్దవాడై గొప్పవాడైపోయాడు. అసలు దేశం కాని దేశంలో ఐగుప్తీలే ఫరోలుగా మారే ఆ రోజుల్లో ఒక ఫరో స్థానం దేవుడిచ్చాడనంటే ఎంత బాగా డెవలప్ చేశాడు చూడండి. ఇక అన్నలకు ఏమైంది? వాళ్ళు ఉండే దేశంలో కరువు వచ్చేసింది, తినటానికి లేదు, ముద్దన్నం పెట్టలేదు ఒకనాడు. ఇప్పుడు తన్నం లేక దేశం కాని దేశం వెళ్ళిపోయారు. కరువు వచ్చింది, అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. చూశాడు, వాళ్ళ అన్నయ్యలను చూశాడు. ఏంటి మా అన్నయ్యల పరిస్థితి ఎట్లా అయింది, మా నాన్నగారు ఎలా ఉన్నారు ఏంటో అని ఒకసారి ఐగుప్తీయుల వేషధారణలో ఉన్నటువంటి యోసేపుని వాళ్ళు గుర్తించలేదు. ఈయన గుర్తుపెట్టాడు. 11 మంది బెటాలియన్ ఎప్పుడు అట్లాగే ఉంటారు కదా గుంపుగా, కనుక గుర్తుపెట్టాడు. ఏమన్నాడు చూడండి, చివరికి ఏమన్నాడు చూడండి, ప్రేమతో ఎంత దగ్గరకు తీసుకున్నాడు చూడండి. ఆదికాండము 45వ అధ్యాయం చివరి చదువుదాం. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం. సాష్టాంగ పడ్డారండి. చివరికి అన్నలందరూ పోయి తమ్ముడు కాళ్ళ మీద పడ్డారండి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, యోసేపు 19వ వచనం. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? ఏంటన్నయ్య నా కాళ్ళ మీద పడ్డారు, నేనేమన్నా దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమును జరుగుతున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తానన్నయ్యా.
దేవుడు మీకోసం మీరేదో నాకు హాని తలపెట్టారని నేను అనుకోవట్లా, నా మనసులో పెట్టుకోలా. మిమ్మల్ని కాపాడటం కోసం దేవుడు నన్ను ముందుగా పంపించాడు, అంతే. ముందుగా, మీకంటే ముందుగా వచ్చాను నేను ఐగుప్తుకి, మిమ్మల్ని కాపాడటానికి వచ్చాను అన్నయ్య. మిమ్మల్ని, మీ పిల్లల్ని అందరినీ పోషిస్తానంటున్నాడండి. చూసారా? ప్రేమ. పగ ఉంచుకోలేదండి యోసేపు, ప్రేమ ఉంచుకున్నాడు. అందుకని ఏమయ్యాడో తెలుసా? యోసేపు ఫలించడి కొమ్మ. ఫలిస్తాడు. ఎవరైనా సరే ప్రేమగా ఉండేవాళ్ళు ఫలిస్తారు, పగబెట్టుకున్న వాళ్ళు నాశనం అయిపోతారండి. పగబెట్టుకున్న వాళ్ళు. ఏమండి, ఇంకొక మాట, ఇక అన్నీ చదివించలేము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టు, కత్తి పట్టుకొని వారంతా కత్తి చేతనే నశిస్తారు. కత్తి పట్టుకున్న వాళ్ళంతా కత్తి చేతనే నశిస్తారు. కత్తి బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నావా? లేకపోతే సైకిల్ చైన్ పెట్టుకొని తిరుగుతున్నావా? సైకిల్ చైన్ పెట్టుకొని తిరుగుతా ఎవడు నేర్పించాడోనండి. ఆ కాలంలో విద్యార్థులందరినీ జడగొట్టారు. సినిమాలు కదండి మనకు చూపించేది. ఇది ఎప్పుడైనా చదివారా? ఈ బైబిల్ ఎప్పుడైనా చదివారా? అరే సైకిళ్ళు ఆ రోజుల్లో చైన్లు దొరికాయి కాదట. అందరు చైన్లు పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళంట కాలేజీలకి. ఎవడో ఒక ఎదవ నేర్పించాడు. ఇవన్నీ పట్టుకొని వీళ్ళు తిరుగుతున్నారు. బెల్ట్కి బదులు చైన్ పెట్టుకొని తిరుగుతున్నారు. చూసారా? నామూష్ అనిపించలా? అది ఎవడన్నా పట్టుకుంటాడా? చూసారా? ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఒరే, కత్తి పట్టుకొని వారంతా కత్తి చేతనే నశిస్తారు. ఏ కత్తితోనైతే పగ తీర్చుకోవాలనుకున్నావో, ఏ కత్తినైతే మారణాయుధంగా భావించావో, ఆ కత్తితోనే నువ్వు చనిపోతావు. నీ నశింపు దాంతోనే అన్నాడు. అంతేనండి. ఏ కత్తిని చూపించి ప్రజలను బెదిరించావో, ఏ కత్తితో పగ తీర్చుకున్నావో, ఆ పగ కాదు కదా, నువ్వన్నవాడు లేకుండా ఆ కత్తే నీకు అంతాన్ని చూసిద్ది. నీకు ఆ కత్తి. గుంటూరులో ఒక పేరు మోసిన ఆయన ఉన్నాడండి, రౌడీ షీటర్. చాలామందిని చంపాడండి. పగ కక్షలు, డబ్బుల కోసం, ఆస్తుల కోసం చంపాడండి. కానీ ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? మంగళగిరిలో కోర్టుకు వచ్చాడు. వాయిదాలకు తిరుగుతున్నప్పుడు బస్సులో చంపేసేసారండి. బస్సులో సీట్ల మధ్యలో అందరూ ప్రయాణికులందరినీ దించేశారు. బస్సులో పడేశారు. చంపి పడేశారండి. ఏ కత్తినైతే నమ్ముకున్నారో ఆ కత్తితోనే నశిస్తారన్న యేసుక్రీస్తు వారి మాట 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఎవరైనా వింటే బ్రతికేవాళ్లే. వినలేదు కనుక, వింటే ఎవరు ఆ ఫ్యాక్షన్ గొడవల్లోకి వెళ్ళరు, వింటే ఎవరు రౌడీ షీటర్లుగా మారరు, వింటే ఎవరు రాజకీయ హత్యలకు పాల్పడరు. ఏంటండి ఈ రోజుల్లో పార్టీలు పిచ్చి, కులాల పిచ్చి, ఆధిపత్యం పిచ్చి, సంపద పిచ్చి, పదవి కాంక్ష, ఇవన్నీ యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్న వాళ్ళు ఎవరు చేయరండి. ఏదో పేరుకి ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు. అంత దౌర్భాగ్య పనులు చేస్తున్నారు. ఈ బోధ దిద్దుకున్నావా? ఈ బోధ ప్రకారం మీ బ్రతుకుని దిద్దుకున్నారా? దిద్దుకోలేదు. కత్తి పట్టుకున్న వారంతా కత్తి చేతనే నశిస్తారు చెప్పాడు. అంటే పగను సాధించుకోవడం కోసం కత్తి పట్టకూడదు. మరి ఏ ఆయుధాన్ని చేతబట్టాలి? ప్రేమ అనే ఆయుధాన్ని చేతబట్టాలి. ప్రేమ ప్రపంచ ప్రజలను సాధించే, ప్రపంచ ప్రజలను లోబరుచుకునే ఒక ఆయుధం ఉంది. అది ప్రేమ అనే ఆయుధం. ఇప్పుడు 2 ఇన్సిడెంట్లు చెప్పేసి ముగిస్తాను నేను. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం. రాజులు 2వ గ్రంథము. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, సిరియన్లకి ఇశ్రాయేలీలకి మధ్య యుద్ధం. సిరియన్లు కయ్యానికి కాలు దిగుతున్నారు, గొడవలకు ముందుకు వస్తున్నారు. సిరియన్లు గొడవలకు వస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలీలకు ప్రవక్తగా ఎలీషా ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు, అయ్యా వచ్చారయ్యా, దొరికారయ్యా, శత్రువులు దొరికారు, బాగా దగ్గరగా దొరికారు, వేసేయమంటావా అని అడిగాడు ఇశ్రాయేల్ రాజు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు? అతడు
నీవు వీరిని కొట్టవద్దు. నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. ఇశ్రాయేలీల రాజేమో ఏసేయమంటావా అంటున్నాడు. ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు, ఒరే నీ చేతుల్లోకి వచ్చి బందీలుగా ఉన్న వాళ్ళని చాటు దెబ్బ కొడతావరా? చిచి, అలా చేయకూడదు ఎప్పుడు. ఇవాళ నీ కాళ్ళబేరానికి వచ్చారు, ఇక అసలే చచ్చిన పావును ఇంకా సాగు కొడతావా? వచ్చేసారు ఆల్రెడీ, ఇంకా చచ్చిన పావును ఇంకా కొడతావా? పగ తీర్చుకోవాలనుకుంటున్నారా మీరు? ఏం చేస్తావంటే వాళ్ళందరికీ భోజనం పెట్టించి, వాళ్ళకి కావలసిన భోజనాలు పెట్టించి పంపించేసేయి అంటున్నాడండి ప్రవక్త. అదేంటండి, శత్రువు వస్తే భోజనాలు పెట్టి పంపించమంటున్నాడేంటి? చూడండి, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. ఇంకెళ్ళారు. ఏంట్రా వచ్చారని అడుగుతున్నాడు. సిరియా రాజు అడుగుతున్నాడు, ఏముందయ్యా, మేము పోయి వాళ్ళ చేతుల్లో చిక్కాము, మమ్మల్ని ఒక్కడిని కూడా లేకుండా నామరూపాలు లేకుండా చంపేయచ్చు, కానీ వాళ్ళు ఏం చేశారంటే అయ్యా భోజనాలు పెట్టి పంపించారయ్యా, మంచి భోజనం పెట్టి పంపించారయ్యా అని చెప్పగానే, ఒరే నా సైన్యం అంతా వాళ్ళ చేతుల్లో చిక్కితే భోజనం పెట్టి పంపించారా? అలాంటి వాళ్ళ మీదగా మనం యుద్ధానికి వెళ్ళేది, ఇక నుంచి ఎప్పుడు యుద్ధానికి వెళ్ళకూడదు అని సిరియన్ల మధ్య ఇశ్రాయేలీల మధ్య యుద్ధం ఆగిపోయింది. పగ అంతమైపోయింది, ఇక పగలేదు, ప్రేమ పెరిగింది. చెప్పండి, పగను పెంచుకుందామా, భోజనం పెట్టి ప్రేమను సాధిద్దామా? ఏమి లేదండి. ఒక వ్యక్తి మీద మనకు పగ ఉంటే చక్కగా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టండి అండి, పెద్ద ఖర్చు కూడా కాదండి, 100 రూపాయలతో అయిపోయిద్దండి. భోజనం పెడితే 100 రూపాయలతో అయిపోయింది. మీరేం చేస్తారు? నిలుపుకొని చచ్చి, పగేమో నా ప్రాణం అయ్యింది, ప్రాణం పోయేంత వరకు పగ నిలుపుకుంటున్నారు. పగ ప్రాణం అయిందా? పగని ప్రాణం పోయేంత వరకు తీసుకెళ్ళకూడదు, దాని ప్లేస్లోకి ప్రేమను తీసుకొని రా. తక్కువ ఖర్చుతో అయిపోయిందండి. ఇక అప్పటి నుంచి యుద్ధాలు అనేవి లేకుండా పోయాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ప్రేమ చాలా గొప్పది కదా. ప్రేమతోనే సాధించాలి, దేన్నైనా ప్రేమతోనే సాధించాలి. ఏమండి, ఆలోచించండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరు యుద్ధం పగ కోరుకుంటాడనమాట. కలహానికి దూరంగా ఉండుట ఘనత. కలహానికి దూరంగా ఉండాలి, గొడవలకు దూరంగా ఉండాలి. పలానా చోటకు పోతే గొడవ వస్తుందిరా అంటే అక్కడికి వెళ్ళకూడదు, మన మాట చక్కగా ఉండాలి. ఏమండి, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. నెక్స్ట్ ఇంకొక మాట, ఇదే సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట ఘనత అండి. తప్పులను క్షమించుట ఘనత. ఒకళ్ళు అంటున్నారు నాకు ఈ మధ్యకాలంలో, తప్పును క్షమించేవాడిని దేవుడు అని ఎట్లా అంటారండి అంటున్నాడు. ఏమంటున్నాడు? తప్పుని క్షమించేవాడిని దేవుడు అంటారా? తప్పును అంటే చెడ్డోడిని బతికిస్తున్నాడు, చెడ్డోడిని బతికించేవాడిని దేవుడు అంటారా? ఒరే నాయనా, దేవుడు అంటారో లేదో చూడు ఒకసారి. తప్పులు క్షమించుట ఘనతనిచ్చును. ఘనత. అవును, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు తనను హేళన చేసిన వాడిని కూడా క్షమించాడు. అందుకనే ప్రపంచంలో అందరూ ఆయన ప్రేమకు దాసోహం అయిపోయారు. చిలకలూరుపేటలోనండి బస్సు దగ్ధం కేసులో బస్సును కాల్చిపడేశారు, ప్రయాణికులతో సహా కాల్చిపడేశారు. ఇద్దరు
విష్ణువర్ధన్ రావు, చలపతిరావు అనే ఇద్దరు ఏం చేశారంటే బస్సులో ప్రయాణికులు ఉండగానే మొత్తానికి పెట్రోల్ పోసి తగలబెట్టేశారండి. తగలబెట్టేసిన తర్వాత వాళ్ళకు ఉరిశిక్ష ఖరారు అయిపోయిందండి. ఉరిశిక్ష ఖరారు అయిపోయింది. ఇక ఇద్దరు జైల్లో పోచలు లెక్క పెట్టుకుంటున్నారు. ఇక చావు కోసం ఎదురు చూస్తున్నారు. ఉరిశిక్ష ఖాయం అయిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరు ఖైదీల్లో ఒక ఖైదీ, అయ్యా నాకు బాప్తిస్వం కావాలయ్యా అని కోరుకున్నాడట. చివరి కోరిక కోరుతారుగా, చివరి కోరిక. ఆ కోరిక కోరుకున్నాడట, నాకు బాప్తిస్వం ఇప్పించండి అయ్యా అని. అందరూ ఒక బిర్యానీ కావాలంటారు, లేకపోతే మా బంధువులను చూడాలనుకుంటారు, భార్యను చూడాలనుకుంటారు, పిల్లలను చూడాలనుకుంటారు, మా మా ఇంటి వాళ్ళతో ఒక రోజు గడుపుతానని కోరుకుంటాడు. వీడేంటి బాప్తిస్వం కోరుకుంటున్నాడు అని ఆశ్చర్యపోయారు అంతా. మొత్తానికి బాప్తిస్వం ఇవ్వటం జరిగింది. ఆ తెల్లారిపాటికే మారిపోయింది. ఉరిశిక్ష రద్దు అయిపోయిందండి. ఉరిశిక్ష రద్దు అయిపోయిందండి. అంటే క్షమాపణ కోరుకున్నవాడు, చెరసాలలో ఉన్నవారి మూలుగులు వినుటకు దేవుడు ఆకాశం నుండి చూస్తాడు. చెరసాలలో ఉండి మగ్గిపోతా, అయ్యా పొరపాటును చేశానయ్యా, నా తప్పు క్షమించయ్యా, నా తప్పు క్షమించయ్యా అంటే పరలోకమందున్న దేవుడు అలర్ట్ అయిపోయి ఈ పేదవాడి ఈ చెరసాల్లో ఉన్నవాడి మూలుగులు వింటాడంటండి. ఉరిశిక్ష రద్దు అయిపోయిందండి. ఉరిశిక్ష రద్దు అయిపోయింది. చూసారా? అవునండి, తప్పులు క్షమించుట ఘనతనిచ్చును. ఆ వ్యక్తిని అడగండి, అయ్యా ఎందుకయ్యా ఆయన్ని కోరుకున్నావు, బాప్తిస్వం ఎందుకు కోరుకున్నావు అంటే, తప్పులు క్షమించేది ఆయనేనయ్యా, ఆయన మహాగణుడయ్యా, ఆయన బట్టే నా బ్రతుకు మిగిలిందయ్యా, ఆయనను బట్టే నేను ఈ రోజుకి సజీవంగా బ్రతుకుతున్నాను. చూసారా? ఇంకంతెందుకు, ఇందిరాగాంధీ హత్య కేసులో ఇందిరాగాంధీని చంపారు కదా, జశ్వంత్ సింగ్, కేహార్ సింగ్, బల్బీర్ సింగ్ అనే సిక్కు మతస్థులు చంపారు. వాళ్ళకి ఎప్పుడుదో పగ ఉంది. ఎందుకంటే వాళ్ళ బంగారు దేవాలయంలోకి ఈమె వెళ్ళిపోయిందంట ఒకనాడు. ఒక రాజు చెప్పులతోనో మొత్తానికి ఎట్లా వెళ్ళిపోయిందంట. బంగారు దేవాలయం అమృత్సర్లో ఉంది. బంగారు దేవాలయం, స్వర్ణ దేవాలయం అంటారు. ఎప్పుడో మొత్తానికి ఏదో వెళ్ళిందంటండి వాళ్ళ దేవాలయానికి, చెప్పులతో వెళ్ళితే మొత్తానికి ఏదో జరిగింది. పగబెట్టుకున్నారు వాళ్ళు సిక్కు మతస్థులు. జశ్వంత్ సింగ్, కేహార్ సింగ్, బల్బీర్ సింగ్ అనే సిక్కు మతస్థులు. మొత్తానికి ఆమెకి బాడీ గార్డులుగా ఉందో వాళ్ళే కాల్చేసేసారండి. అప్పుడు ఇక వాళ్ళకు ఉరిశిక్ష ఖరారు అయిపోయింది. వాళ్ళల్లో ఒక ఆయన బల్బీర్ సింగ్ అనే ఆయన, అయ్యా నీ చివరి కోరిక ఏంటయ్యా అంటే, నాకు ఒక బైబిల్ ఇప్పించండి అయ్యా, బైబిల్ ఇప్పించండి అయ్యా చాలు. ఒరే రేపు ఉరేస్తారు కదా నీకెటు, ఇప్పుడు బైబిల్ ఏం చేసుకుంటావు అని అడిగారు వాళ్ళు. బైబిల్ ఏం చేసుకుంటానా, నా ఆవేదన, నా నివేదన దేవుడికి తెలియజేయాలి, నాకు బైబిల్ ఇప్పించండి అయ్యా అన్నాడంటండి. ఎట్టకేలకు ఉరిశిక్ష రద్దు అయిపోయిందండి. ఇప్పుడు చెప్పండి, ఒరే ఒక భారతదేశ ప్రధాని చంపినోడిని శిక్షించాలనుకున్నారు, ఉరిశిక్ష ఖాయం చేసింది ఇండియన్ పీనల్ కోడ్. ప్రపంచ రాజ్యాంగమైన దేవుడు బైబిలు ఆ వ్యక్తిని కాపాడింది. అదే ఘనత. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారికి వచ్చిన ఘనత, క్షమించటం అనేది ఘనతయ్యా. తప్పులు క్షమించటం ఘనత. అది ప్రేమ ఉన్నవాడికే సాధ్యపడుతుంది, ప్రేమ లేనివాడు క్షమించలేడు. ఎన్నిసార్లు క్షమించావా నన్ను, ఎన్నిసార్లు క్షమించమంటావు? ఒక వ్యక్తి నా పట్ల తప్పు చేస్తే నన్ను ఎన్నిసార్లు క్షమించా? 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా? ఆ పాట సిద్ధం చేసుకోండి, యేసు రక్తం సాంగ్. ఎన్నిసార్లు క్షమిస్తే సరిపోద్దయ్యా? 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా? కాదు నాయన, 70 ఏళ్ల మారుల మట్టుకు క్షమించాలి. 70 ఏళ్ళు క్షమించాలి. 70 ఏళ్ల మారులు అంటే నువ్వు చచ్చిపోయే లోపు నీ పట్ల ఒకడు ఎన్ని తప్పులు చేసినా నువ్వు ప్రాణం విడుస్తావనంగా ఈ రోజు కూడా క్షమించే చావాలి. అది ప్రేమ ఉన్నవాడి లక్షణం. పగతో నువ్వేమీ సాధించలేవు. ప్రేమతో యేసుక్రీస్తు ప్రపంచాన్ని గెలిచాడు. ప్రేమతో యోసేపు రాజ్యాధికారాన్ని గెలిచాడు. తన కుటుంబాన్ని అంతటిని కాపాడుకోగలిగాడు. పగతో మీరేం సాధిస్తారు చెప్పండి? ఏముంటుంది చెప్పండి? ఏదో అన్యాయం చేశాడు, నీ దగ్గర ఏదో 10 రూపాయలు ఆశించాడు, లేకపోతే నీ ఆస్తి ఆశించాడు, నీ కాళ్ళ కింద ఉన్న భూమిని ఆశించాడు. అదే కదండి. గుప్పెడ మట్టితో ఈ ప్రపంచంలోకి వచ్చామా మనం? చెప్పండి, రాలేదు. మరి ఎందుకు? ఏదో ఆశించాడు, కకృతి పడ్డాడు, పోని అనుకోవాలి, క్షమించగలగాలి. అదండి. లోక రాజ్యాలు నీకు ఇస్తానన్నా కూడా యేసుక్రీస్తు
దేన్ని నీకు లెక్క చేయలేదండి. రాజ్యాధికారం నీకు ఇస్తామని రాజుగా చేయడానికి వస్తే పక్కకి వెళ్ళిపోయాడండి. నాకెందుకు ఇవన్నీ, నేనే ఈ ప్రపంచంలోకి రెండవసారి వచ్చే సమయానికి ఇదంతా మాడి మసి అయిపోతుంది, ఇది నాకెందుకు అనుకున్నాడు. ప్రేమ కలిగిన వ్యక్తి చూపించే విధానం అది. కనుక మీ శత్రువు ఆకలికొని ఉంటే అన్నం పెట్టండి, దప్పికొని ఉంటే దాహం ఇవ్వండి. అలా చేయటం వల్ల ఏమైందో తెలుసా? అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు. కీడు వలన జయించొద్దు, మేలు చేసి జయించండి. ఒక వ్యక్తిని మీరు జయించాలంటే మేలు చేసి జయించండి. కీడు చేసి జయిస్తారా? అలెగ్జాండర్ ఏం చేశాడు? ప్రపంచ రాజ్యాలన్నింటినీ ఆక్రమించుకున్నాడు. ఏం చేసి? హింస చేసి ఆ రాజ్యాన్ని, ఆ రాజును కొట్టి, ఆ సైనికులను చంపి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అలెగ్జాండర్ ఆ దేశాన్ని వరకే పరిమితం అయ్యాడు. మరి యేసుక్రీస్తు ప్రాణం ఇచ్చి ప్రపంచ ప్రజలందరినీ తన దగ్గరకు చేర్చుకున్నాడు. ఏది బలం? మేలే బలం, కీడు బలం కాదు. మేలుతోనే ప్రేమను సాధించుకోగలరు, పగతో కాదు. ఈ పాట చూడండి. క్షమించాలండి, మనం క్షమించాలి. అది ప్రేమ కలిగిన వాడికే సాధ్యపడుతుంది. వద్దు, మనసులో ఏమి పెట్టుకోవద్దు, అన్నీ తీసేసుకోవాలి. ఇదే బైబిల్ బోధ. అందరికీ వందనాలు. ఆ పాట చూడండి. Father, for they know not what they do. Forgive them.